శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో స్నేక్ క్యాచర్ మూర్తి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మూర్తి అనంతపురం సత్యసాయి జిల్లాలో 2 జిల్లాల్లోనే కాకుండా మిగతా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు ఎక్కడ పాము కనిపించినా ఎవరి ఇంట్లోకి పాము వచ్చినా తప్పకుండా మూర్తికి ఫోన్ వస్తుంది. మరి అట్లాంటి మూర్తి ఈరోజు దాదాపు 5-6 పాములు పట్టాడు. దాదాపు 5-6 పాములు పట్టాడు ఈరోజు. ఈ 6 పాములు ఎక్కడి నుంచి పట్టాడు, తర్వాత ఇందులో ఒక కొండ చిలువ కూడా ఉంది. ఇందులో ఈ పెద్ద మూటలో ఉన్నటువంటి కొండ చిలువ ఇక్కడ ఉంది. ఈ కొండ చిలువ కూడా ఎక్కడ దొరికింది, వీటన్నిటి ఈ వివరాలు ఏంటనేది మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి గారు చెప్పండి, మీరు అసలు ఈ 5 పాముల్ని ఎప్పుడెప్పుడు పట్టారు? అన్ని ఒకే రోజు పట్టారా లేకపోతే వేరు వేరు సందర్భాల్లో పట్టారు? మామూలుగా నేను పట్టిండేది ఇది ఒకటి రాయలోలపల్లి ఒకటి పట్టినాను. ఏంటిది? కోడినాగు. ఇది వచ్చి మామూలుగా ఒక పాము కారులోదే. తర్వాత కారులో అంటే మళ్ళీ వేరే నాకు వీడియోలో నా దగ్గర లేవు, కానీ ఇంకోది పట్టినామాట. ఇది చెప్పండి, ఇది ఎక్కడ? ఇది రాయలోలపల్లి కోడినాగు. ఇది ఎక్కడ? ఇంట్లోకి వచ్చింది? ఇంట్లోదే. వాళ్ళు ఫోన్ చేసినారు, తిరిగి దీన్ని పట్టేసినాను. ఇది కమ్మోరపల్లిలో మూలింటి చలపతి అన్న వాళ్ళ ఇంట్లో ఇది నాగుబామ్. ఇది మూలింటి చలపతి అన్న అని ఆ ఎరువులంగిడి ఉంది, ఆ అన్నోళ్ళ ఇంట్లో ఇది పట్టినాను. తర్వాత ఇది కారులో పట్టిన పాము. ఇది అయితే ఒక్కోదాన్ని ఒకసారి వదిలే కంటే నాకు ఇబ్బంది అవుతుంది. దాని నుంచి అన్ని కలెక్ట్ చేసి ఒకసారి కొండ చిలువ ఇక్కడ చెప్పారు కదా, కొండ చిలువ ఎప్పుడు పట్టారు, ఎక్కడ పట్టారు? రాత్రి నేను 8:45 నాకు ఫోన్ వచ్చింది. దీన్ని పట్టేదానికి పోయినాను. పట్టిన తర్వాత ఎల్లమ్మ స్వామి టెంపుల్లో కాంపౌండ్ లో డోగ్రా మహిళలు వాళ్ళందరూ ఏదో పని చేసుకుంటుండేటప్పుడు ఆ పాము వాళ్ళకి అడ్డం వచ్చిందనమాట. వెంటనే కాలు వస్తానే నేను పోయినాను, దీన్ని పట్టేసినాను. ఎంత సైజు ఉంటుంది? ఇది వచ్చి 15 కేజీలు వెయిట్ ఉంది, 10 అడుగులు పొడవు ఉంది. ఇది కొండ చిలువ. ఇది నాగపాము. ఇది కూడా ఇది వచ్చి ఎనాలపల్లిలో హిందీ వాళ్ళ ఇంట్లో వారం నుంచి ఇది నివాసం ఉంది. వాళ్ళకి అనుమానం వచ్చిన వెంటనే నాకు కాల్ చేసినారు, వెంటనే దాన్ని పట్టేసినాను. ఇది నాగపామే. ఇంకొకటి ఇది జరిపోతు. ఇది జరిపోతు వచ్చి తోటలో వాళ్ళ ఇబ్బందిగా ఉందంటే, కోళ్ళు అన్ని ఉన్నాయి, ఇబ్బంది పెడుతుందంటే దాన్ని పట్టా. దీన్ని కూడా అడవిలో వదిలిపెడతా, ఎందుకంటే ఏ పామును నేను చంపనేను. ఇప్పుడు అడవిలో వదిలిపెట్టడానికి పోతున్నారా? ఇప్పుడు అవును సార్, అడవిలో వదిలిపెట్టేదానికి పోతున్నాను సార్. ఎందుకంటే ఒకదానికి పోవాలంటే నాకు ఒకసారి ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం అన్ని కలెక్ట్ చేసుకొని అన్ని అడవిలో వదిలిపెడతా, స్వేచ్ఛగా బతుకుతాయి. ఏ పామును చంపనేను. ఇప్పుడు ఈ పాములన్నీ ఇళ్లలోకి పోయినప్పుడు వాళ్ళు మీకు కాల్ చేసి చెప్పినారా ఎట్లా ఏమనేది? లేదంటే అక్కడ ఏమన్నా గతంలో కూడా ఎప్పుడైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళు ఇంట్లోకి పాము వచ్చిన వెంటనే నాకు కాల్ చేస్తారు. కాల్ చేసిన వెంటనే నేను అక్కడ రెస్పాన్సిబుల్ అయిపోయి దాన్ని పట్టుకొని అడవిలో వదిలిపెట్టేస్తాను అన్ని. అంటే ఇప్పుడు ఇళ్లలో ఎక్కడైతే పాములు వస్తాయో, ఇప్పుడు వర్షాకాలం ముఖ్యంగా అసలు ఈ వానాకాలంలో పాములు ఎక్కువగా వస్తాయి. చుట్టుపక్కల ఈ బుక్కపట్నం గానీ చుట్టుపక్కల పుట్టపర్తి చుట్టుపక్కల అడవులు కూడా కొన్ని ఉన్నాయి, దట్టమైనటువంటి గుట్టలు అడవులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ చెట్లలో నుంచి ఖచ్చితంగా ఇళ్లలోకి పాములు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎక్కడ పాము కనిపించినా లేదా ఇళ్లలోకి వచ్చినా గానీ మూర్తి గారికి కాల్ చేసి చెప్పండి. ఆయన ఫోన్ నంబర్ కూడా ఇప్పుడు చెప్తారు. ఆ నంబర్ కూడా ఒకసారి మీకోసం వెన్నెల న్యూస్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి మీ నంబర్ చెప్పండి. 9441419300 పుట్టపర్తి. కానీ 9441419300 ఇది నంబర్, నా ఫోన్ నంబర్. ఇక్కడ కూడా ఉంటుంది సార్. ఈ షాప్ కూడా ఫోన్ నంబర్ రాశారు, అది ఒకసారి షూట్ చేద్దాం. టిఎన్ మూర్తి, ఆయన ఫోన్ నంబర్ కూడా ఇప్పటిదాకా చెప్పాడు. ఆయన ఇప్పటిదాకా 100ల కొద్ది పాములు పట్టాడు. తర్వాత అనంతపురం సత్యసాయి జిల్లాలో చేస్తున్నటువంటి సేవ, ఆయన నిజానికి ఇది కూడా ఒక సేవనే. ఎందుకంటే ఇప్పుడు ఆ పాము కరిచిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం మామూలుగా, కానీ ఆ పాము ఇంట్లోకి వచ్చిన తర్వాత పాము కాటు వేయకుండా, ఆ పాము కాటు వేయడానికి ముందే, అంటే ఇప్పుడు ఎవరికి ప్రమాదం జరగడానికన్నా ముందే ఆయన రక్షిస్తున్నాడు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చాలా మందికి అవార్డులు ఇస్తుంటారు. అసలు చాలా మంది అసలు ఏమీ పని చేయకుండా పేపర్లలో బయోడేటా తీసుకొని పోయి ఇచ్చే వాళ్ళందరికీ చాలా మందికి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు.
అది తప్పు పట్టడం గాని ఇలాంటి సేవకులకు, నిజమైనటువంటి సేవకులకు, ఎంతో మందిని పాము కాటు నుంచి రక్షించినటువంటి, ఆ పాముల్ని తీసుకెళ్లి స్వేచ్ఛగా అడవుల్లో వదిలిపెడుతున్నటువంటి ఇలాంటి టిఎన్ మూర్తి లాంటి సేవకులు నిజంగా అసలైనటువంటి సేవకులు, నిజమైన సేవకులు. వాళ్లకు ఖచ్చితంగా కలెక్టర్ గారు అవార్డు ఇవ్వాల్సిందిగా పుట్టపర్తి పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు, స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా పరిగణలోకి తీసుకొని, ఆయన టిఎన్ మూర్తి గారి నంబర్ కూడా ఉంది, దయచేసి మీ సిబ్బందిని ఎవరినైనా కానీ ఆయన దగ్గరికి పంపించి వారికి ఆయన చేస్తున్నటువంటి సేవలు ఎప్పటి నుంచి చేశారనేది ఒక బయోడేటా రూపంలో కూడా తీసుకొని ఆయన సేవలను ఒకసారి మీరు పరిగణలోకి తీసుకొని ఆయనకు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక అవార్డు ఇచ్చి గుర్తించి ప్రోత్సహించాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ పాములన్నింటినీ కూడా ఆరు పాములు ఉన్నాయి ఇక్కడ. ఈ పాములన్నింటినీ కూడా ఇక్కడ ఏది అనగొండపాలెం వెంగళమ్మ చెరువు రోడ్ లో పక్కన ఉన్నటువంటి అడవిలో అయితే మామూలుగా మేకలు గొర్రెలు చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్. ఇంతకు ముందు నేను అదే అడవిలోనే పాములు వదిలినా, నేను వదిలి వచ్చిన వెంటనే వారం లోపల పాము గొర్రెల్ని చిన్న చిన్న పిల్లల్ని మింగుతాదని నాకు ఇన్ఫార్మ్ చేసినారు. దాని నుంచి నేను అక్కడ రద్దు చేసినాను, అక్కడ వదలను. ఇప్పుడు వీణకొండ మూల స్వేచ్ఛగా బాగుంది ప్లేస్, వంకలు అవన్నీ ఉన్నాయి, ఆ దారిలో వదలాలనుకుంటున్నాను. అంటే చుట్టుపక్కల పల్లెలు ఏమీ లేకుండా దూరంగా, పల్లెలకు దూరంగా, అది కూడా నీళ్ళ ప్రాంతం, అది ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఆ చోట్ల వదలాలనుకుంటున్నాను. కానీ నేను ముదుగుప్ప రోడ్డుకి అక్కడ వదలాలంటే అక్కడ రోడ్డు ప్రాంతము, గబ్బన పాములు అన్నీ బయటకు వస్తాయి, వచ్చిన తర్వాత అవి బండ్ల కింద పడి చనిపోతాయి. అట్లా చనిపోకోకుండా కొంచెం దూరంగా వదలాలనుకుంటున్నాను. అన్ని ఈ రోజు నేను వదిలిపెడతాను. కొంతమంది ఏమనుకుంటారంటే మామూలుగా అనుకునేవాళ్ళు పాములు పట్టి మళ్ళా వదులుతారేమో, ఇళ్ళకి వదిలి మళ్ళా పడతారేమో అని అనుకుంటారు. నేను ఎప్పుడు ఆ పని చేయను, నచ్చదు అనుకుంటారు. అనుకునే వాళ్ళు కూడా నా ముందర అన్నారు కూడా, కానీ నేను ఆ పని చేయను. ఎప్పుడైనా కానీ పాము పట్టాలన్నా కూడా ఒకదానికి పోవాలంటే పెట్రోల్ కల్లా అదే 2-3 దానికి కలెక్ట్ చేసుకొని నేను అడవిలోకి వదిలిపెడతా. ఇవే నన్నేం ఇబ్బంది పెట్టలే. ఎన్ని రోజుల నుంచి ఇవి పెట్టుకున్నారు ఇక్కడ? ఒక వారం లోపల పట్టేసినా సరే, అంతే. 5 రోజుల లోపల. ఈ వర్షాకాలంలో ఎక్కువగా పాములు కనిపిస్తుంటాయి. పోయిన వారంలో కూడా 3 పాములు ఒకటే రోజే పట్టాను, అడవిలో వదిలిపెట్టేసిన. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇదో నా బైక్ ఉంది, సన్న బైక్, ఆ బైక్ లో అన్ని నేను కలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మూర్తి గారి షాప్ వద్ద చాలా మంది ఇక్కడ చూడడానికి, పాముల్ని చూడడానికి, ఆయన ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళని షూట్ చేయమ్మా ఒకసారి. వీళ్ళందరూ కూడా మొత్తం పుట్టపర్తి పట్టణ వాసులు మూర్తి గారు చేస్తున్న సేవల్ని వాళ్ళు కొనియాడుతున్నారు. ఆయనకు ఏ రకమైన సహకారం కావాలన్నా మేము అందిస్తామని చెప్తున్నారు. అట్లాగే అధికారులు, కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా అతని సేవలను గుర్తించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న మీ పేరేంటి? కే సత్యన నా పేరు. మూర్తి గారి గురించి. మూర్తి గారు చాలా మంచివాడు. విషగణం అంటే పాము కరిచిన వెంటనే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. పాము అంటే ప్రతి ఒక్కరికి భయము. ఆ భయం లేకుండా ఈ మహానుభావుడు శాస్త్రానే ఆ సేవ చేస్తున్నాడంటే ఇంక అంతకన్నా మాకు డాక్టర్లు కానీ ఇంకోరు కానీ లేదు. ఏ పైన కానీ చేస్తాడు. చిన్నోడు పిలిచిన, పెద్దోడు పిలిచిన, ఎవరు పిలిచిన దయచేసి ఇంటికి వచ్చి ఆ పామును పట్టుకొని పోతాడు. ఆ భయంకరం వాళ్ళకి తప్పు అవుతుంది. ఈ ప్రాణాలు కూడా చాలా రక్షించినాడు. మానవుల ప్రాణాలు కూడా ఇతను రక్షించాడు. చూడగా ఎక్కడెక్కడ పాములు, కమ్మరపల్లి, రాగులపల్లి, పుట్టపర్తి, మరి చిన్నపల్లి, ఇవన్నీ ఈ ప్రాంతంలో అన్ని పట్టిండే మహానుభావుడు ఇతను మూర్తి సార్. ఓకే అన్న, మీరు చెప్పండి, మూర్తి గారికి ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తాడా, వస్తారా మీ దగ్గరికి? అంటనట్టుగా ఆయన ఫోన్ నెంబర్ ఇస్తారు సార్. ఫోన్ నెంబర్ ఇస్తానట్టు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసినామంటే ఆయన ఏ టైంలో కానీ ఇద్దరు పద్దెనుడు గుర్తేసి మా సమాచారాలు అందుకుంటాడు. అందుకొని ఆయన ప్రాణం మీద రిక్కి లేకపోకుండా ఆయనే వైద్యుడు కాదు, మాయకట్ల మనిషి. ఆయన దయార్ణంగా ఏదో రూపంగా వచ్చి ఆ గండం అనేది మాకు తప్పిస్తాడు. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీరాములు సార్. ఏ ఊరు? పుట్టపర్తి. హై స్కూల్ కల్లా కానీ, పిల్లల కల్లా కానీ, గవర్నమెంట్ స్కూల్ కల్లా ఎక్కడ ఉన్న ఎవరు ఫోన్ చేసినా పోయి ఏ టైం అయినా వచ్చి రక్షిస్తాడు. ఆయన బాణం మీద కూడా రెచ్చి లేకోకుండా మీరు భయపడద్దని చెప్తాడు. రైట్, ఇది మూర్తి గారి గురించి పుట్టపర్తి పట్టణ వాసులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏ సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసినా స్పందిస్తాడు. ఆయన మా కోసం వచ్చి ఇళ్లలో ఉన్నటువంటి పాముల్ని పట్టుకెళ్లి అడవులో వదిలిపెడుతున్నారని చెప్పి పుట్టపర్తి వాసులు చెప్తున్నారు. మూర్తి గారు ఇప్పుడు ఈ 6 పాముల్ని అడవిలోకి వెళ్లి తీసుకుని వదలడానికి వెళ్తున్నారు. ఆయనతో పాటు మనం కూడా వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా వదులుతారు, ఎక్కడ వదులుతారు అనేది కూడా మీకు షూట్ చేసి చూపిస్తాం. మాతో పాటు రండి. కర్ణాటక నాగేపల్లి సర్కిల్లో ఉన్నాం. ఇప్పుడు సర్కిల్ నుంచి మనం
వెంగళమ్మ చెరువు రోడ్డుకి మనం వెళ్తున్నాం. నల్లమాడ కదిరి రోడ్డు ఇది. ఇప్పుడు మనం పుట్టపర్తి పట్టణానికి సమీపంలో వెంగళమ్మ చెరువుకు వెళ్ళే దారిలో పక్కన భీమినే కొండ ఉంది. ఈ కొండను ఒకసారి మనం చూడొచ్చు. ఈ కొండ ఈ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి కొండ. ఇక్కడ చాలా వన్యమృగాలు, తర్వాత ఇక్కడ అన్ని కూడా చాలా తిరుగాడుతూ ఉంటాయి. తర్వాత మూర్తి గారు తాను పట్టిన పాముల్ని అటవీ శాఖ అధికారుల అనుమతితో ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు ఈరోజు. ఇందులో మనం ఇంతకుముందే చూపించాము. ఇక్కడ మూర్తి షాప్ దగ్గర కొండ చిలువ, నాగుపాము, తర్వాత కొండ చిలువ ఇది ఈ మూటలో, తర్వాత నాగుపాము, ఇవన్నీ కూడా దాదాపు 6 పాములు ఈ రోజు వారం రోజుల లోపల పట్టిన ఈ 6 పాముల్ని ఈ భీమినే కొండ మూలలో వదిలిపెట్టడానికి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వాటిని తీసుకొని అక్కడికి వెళ్దాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పుదాం. ఇంకొకటి సార్, మామూలుగా పాములు పట్టేదానికి నాకు వెహికల్ లేని టైంలో చాలా ఇబ్బంది పడినాను. నాకు ఫ్రెండ్ మిత్రుడు. ఏం పేరు మిత్రమా మీ పేరు? నా పేరు మూర్తి సార్. మూర్తి. ఆయనతో పాటు ఉంటారు మీరు? నాతో పాటు ఉంటాడు. కానీ నాకు నా బండి లేని సమయంలో అర్ధరేత్రి కాదు కానీ పాపం అదే బండి, ఆ బండిలో మేము కలిసి హెల్పింగ్ అనమాట. వెరీ గుడ్, చాలా మంచి పని చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఆయనకున్న పరిస్థితుల్లో బండి లేకపోయినప్పుడు మీరు వచ్చి ఆయనతో పాటు తీసుకెళ్లడము, సకాలంలో వెళ్ళి పాములు పట్టేసి దాన్ని తీసుకొచ్చి అడవిలో వదిలిపెట్టడము, అంటే ఆయనతో పాటు మీరు కూడా నిజంగా మీరు కూడా అభినందనీయం. మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మొన్న కూడా రాయవారి పల్లిలో హఠాత్తుగా ఇంట్లో బాత్రూమ్ జరుగుతుంది. వాళ్ళందరూ భయపడిపోయి భయం గురైపోయి ఇంట్లో చేరుకున్నారు. హఠాత్తుగా ఆయన దగ్గర బైక్ లేదు. ఇంటి దగ్గర నుంచి అతడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి పట్టుకొని వచ్చాము. వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోయారు సార్. మరి అట్లా అంటే చిన్న పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. లోపల ఇంట్లో జరుగుతుంది. జరగరాదు ఏదైనా సంఘటన జరిగితే ఎంత ప్రమాదం సార్. అంతే కదా. అవును. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఇప్పుడు ఈ మూటలు అన్ని అక్కడికి తీసుకెళ్దాం. ఎక్కడ వదులుతారు మీరు దీన్ని? ఇది మామూలుగా ఇలా ముందుకు వెళ్ళి ఈ గుట్ట కాకుండా వంకపాటు ఉంది సార్, అట్లా ఆ సైడ్ కి వదిలితే పైకి వెళ్ళిపోతారు అనమాట. ఆ ముందుకు వదిలిపెడతారు అనమాట. ఇక్కడైతే పొలాలు ఉన్నాయి. ఈ పొలాల రాకోకుండా కొంచెం ముందుకు పోతే దారి ఉంది, అక్కడ వదిలిపెడతాం సార్. రైట్. ఇప్పుడు ఈ పాములన్నింటినీ కూడా కొండ చిలువతో పాటు మిగతా పాములన్నింటినీ కూడా అక్కడికి తీసుకెళ్తున్నారు. ఎట్లా వదిలిపెడతారు, ఎక్కడ వదిలిపెడతారు మనం కూడా చూద్దాం రండి. బ్యాగ్ లో కూడా నేను పట్టుకున్న సంచిలో కూడా నాగుపాము ఉంది. నాకే ఈ బ్యాగ్ పట్టుకోవాలంటే చాలా భయం వేస్తుంది అసలు. అట్లాంటిది ఆయన చాలా ధైర్యంగా మూర్తి గారు ఈ పాములన్నింటినీ పట్టుకున్నాడు. దీన్ని కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు అడవిలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాం రండి. ఇప్పుడు భీమినికొండ మూలలో ఈ అటవీ ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ అటవీ ప్రాంతంలో మూర్తి గారు పట్టిన 6 పాముల్ని ఇక్కడ ఒకటి ఇప్పుడు జరిపోతు వదులుతున్నారా? మొదట జరిపోతు వదులుతున్నాడు. ఈ జరిపోతు అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది. అసలు ఒక్కసారిగా వెనక్కి తిరుక్కొని అటాక్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది చాలా వరకు. అసలు పాము పట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తర్వాత పాము పట్టడం కూడా కొంత సులభమే, కానీ పాము వదిలేటప్పుడు మాత్రం చాలా డేంజర్. ఈ వదిలేటప్పుడు ఈ డేంజర్ ఎట్లా ప్రమాదకరంగా మారి ఉంటుంది పరిస్థితి. ఒకసారి మూర్తిని అడుగు తెలుసుకుందాం. మూర్తి గారు, మీరు పాము వదిలేటప్పుడు ఎప్పుడన్నా కానీ వెనక్కి తిరిగి అదేమన్నా కాటు వేయడానికి కానీ లేదా రియాక్ట్ అయినా కానీ సందర్భాలు ఉన్నాయా? మీ ఇంతకు ముందు కూడా అటాక్ చేసే చూసింది సార్. అటాక్ చేయకనే నేను ముందు జాగ్రత్తలు తీసుకుంటా. అది మామూలుగా నేను దానికి అడ్డం నిలబడితే దాన్ని రాకోకుండా అడ్డగించుకుంటా అనమాట. ఓసారి ఎంట పడుతుంది కూడా. కానీ ఎంట పడుతుంది. నా ముందుకు రావు సార్ సామాన్యంగా, రాని కూడా. మీ చేతిలో స్టిక్ ఉంటుంది కదా, స్టిక్ లేకుండా కూడా నేను పాములు ఎన్నో పాములు వదిలిపెట్టినాను. కానీ ఒక్కొక్కసారి ఏమైతుందంటే నాగపాములని ఇట్లా కట్టు పురుగులని అటాక్ చేస్తాయి. కానీ వాటికి అటాక్ కాకనే నేను ముందునే దాన్ని అటగించుకుంటాను. ఇప్పుడు మీరు వదిలేది ఇది జరిపోతూ ప్రమాదం లేదు కాదు, మాకు భయం వేస్తుంది. భయపడదు సార్. చూడు, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేసి నేను వదిలిపెడతా. చూడండి, మీరు లైవ్ లో చూడండి. ప్రతి ఒక్క పాము వదిలిపెడతాను. నాగపాములు 4, ఒక జరిపోతు, ఒక కొండ చిలవ. అది కూడా కొండ చిలవ జానకాంపల్లి
ఎల్లమ్మ స్వామి టెంపుల్లో పట్టినాను. అది 15 కేజీలు ఉంది. అవును, టెంపుల్ లోకి వచ్చింది. అయితే డోగ్రా మహిళలు వాళ్ళు లోపల కూర్చొని ఏదో చేసుకుంటా ఉంటే తర్వాత పాము వచ్చిందని వెంటనే భయపడి నాకు ఫోన్ చేసినారు. వెంటనే దాన్ని పట్టుకొని వచ్చినాను. 10 అడుగులు ఉంది. ఇప్పుడు వదిలిపెడతాను. ఒకటి 1 by 1 ఒకసారి వదిలిపెడతా, చూడండి. రైట్, చూడండి. ఇప్పుడు లైవ్ లో ఇప్పుడు మనకు మూర్తి గారు పాముల్ని ఎట్లా వదిలిపెడతారు అడవిలోకి అనే దృశ్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒకసారి దీన్ని మనం ఫాలో అవుదాం ఒకసారి. సరే, ఇప్పుడు మీరు వదులుతారా ఇప్పుడు? రైట్. చూడొచ్చు మనం ఇక్కడ పాముని. ఆ పాము చూడు, పాము ఎంత పడగ విప్పి ఇది అవుతుంది. చాలా ఇంతవరకు బంధించబడింది. వారం రోజులుగా ఇది ఆ సంచిలో ఉంది. ఇప్పుడు 3 రోజుల కిందట నుంచి సంచిలో ఉంది. ఇప్పుడు దాన్ని స్టిక్కుతో పట్టుకొని అడవిలో వదిలిపెడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఎక్కడ వదులుతాడు? అక్కడ చుట్టూ పుట్టలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ పాము పుట్ట ఉంది అక్కడ, ఆ పక్కనే ఆయన వదులుతున్నప్పుడు అక్కడ పాము పుట్ట ఉంది. పుట్ట దగ్గర వదిలిపెట్టాడు దాన్ని. పుట్టలోకి పోయింది. పుట్టలోకి పోయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. రైట్, 2 పాములు వదిలారు ఇప్పుడు. జరిపోతు ఒకటి, తర్వాత 4 పాములు ఉన్నాయి. ఇంకా 4 పాములు ఉన్నాయి. ఆ 4 పాములని ఒకసారి చూస్తున్నారు. చూద్దాం. ఇక్కడ ఇది నాగుపామే. ఈ నాగుపామును కూడా ఇప్పుడు వదులుతున్నాడు మూర్తి గారు. చూడండి ఒకసారి. ఇది 3వ పాము వదులుతున్నాం ఇక్కడ. 3వ పాము. ఇది కూడా నాగుపామే. ఇది కూడా నాగుపాము చాలా డేంజర్. ఎందుకంటే చాలా రియాక్ట్ అవుతుంది వెంటనే. అసలు అది పాము పడగ విప్పి బుస కొడతా ఉంది. ఇంతకుముందు పాము కూడా. ఇది ఎలా ఉందో చూద్దాం. చూడ, అది సౌండ్ ఇక్కడికి వస్తుంది. ఆ సంచిలో నుంచి సౌండ్ చూడ. ఇది ఇంకా పెద్ద పాము. ఇది దానికన్నా కూడా ఆ స్టిక్ కూడా చుట్టేసింది. ఇక్కడ చూపించు. చూడండి అసలు అది ఆ స్టిక్ను కొరుకుతోంది. చూడండి అసలు క్లోజ్అప్ చేయమ్మా దాన్ని. స్టిక్ను కొరుకుతోంది చూడు, భయంకరంగా అసలు ఎంత. చూడండి ఆ స్టిక్ను కొరుకుతోంది చూడండి. అదిగో మళ్ళీ కొరుకుతోంది చూడండి. ఎంత చాలా పెద్ద పాము, చాలా కోపంగా ఉంది. ఆ స్టిక్కునే పట్టుకొని కొరుకుతుందంటే అసలు మనుషులకైతే ఎంత డేంజరో ఒకసారి ఆలోచించండి. చూడండి ఇప్పుడు దాన్ని ఇక్కడ అడవిలో వదులుతున్నాడు. ఒకసారి చూద్దాం. అది ఇప్పుడు 3 పాములు ఈ అడవిలో వదిలిపెట్టారు. ఇప్పుడు 4వ పాము కూడా నాగుపామే కదా. ఇది కూడా నాగుపామే. ఇది కూడా నాగుపాము. ఇంత ముందు ఉన్నది చాలా సైజు బాగా పెద్దగా ఉంది. ఆ సౌండ్ కూడా వస్తుంది చూడండి. అసలు ఇది చూడండి సౌండ్. అదిగో చాలా కోపంగా ఆవేశంగా ఉన్నట్లుంది. ఇప్పుడు ఈ 4వ పామును ఇక్కడ నాగుపామును ఇక్కడ వదిలిపెడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్టిక్తో ఆ పామును పట్టుకొని ఈ అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు. ఇక్కడ పుట్టలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు. అదిగో చూడొచ్చు ఎంత. ఇది ఇంకా పెద్ద పాము. ఆ రెండింటికన్నా కూడా చాలా పెద్ద పాము ఇది. చాలా పొడవుగా ఉంది. అసలు పడగ కూడా చాలా పెద్దగా ఉంది. అసలు ఈ పాము కూడా 3 రోజుల కిందట పట్టి ఈ సంచిలో బంధించున్నారు. ఈ రోజు ఇక్కడ వదిలిపెడుతున్నారు. మూర్తి గారు నిజంగా చాలా గొప్ప మేలు చేస్తున్నారు అసలు జనానికి అందరికి కూడా. ఎంతో మంది అసలు ఈ పాము కాటు నుంచి రక్షింపబడుతున్నారు మూర్తి గారి వల్ల. నిజంగా ఇంత గొప్ప సేవ నిజంగా చాలా మాటల్లో చెప్పలేనిది ఇది అసలు. ఇప్పుడు దాన్ని అడవిలో వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ఒకసారి మనం చూడొచ్చు. వెళ్ళిపోయింది, ఆ అడవిలోకి వెళ్ళిపోయింది పాము. అది ఇట్లా ప్రతిసారి దొరికిన పట్టిన పాములన్నింటినీ కూడా మూర్తి గారు ఇట్లా వదిలిపెడుతున్నారు. ఇప్పుడు 4 పాములు అయినాయి. 4 పాములు తర్వాత 5, 6 ఇంకా 2 ఉన్నాయి. ఇంకా ఒకటి చివరిలో కొండ చివరిలో చూస్తాము. ఇప్పుడు ఇంకొక పామును ఇక్కడ ఇదే ప్రదేశంలో ఇంకొక పామును వదులుతాం. ఇదేంటి మూర్తి గారు? ఇది కూడా నాగుపామే. ఇది కూడా నాగుపామే. ఒక జరిపోతు, ఒక కొండ చిలువ, 4 నాగుపాములు ఇప్పుడు మనం చూస్తున్నది.
ఇది 5వ పాము. ఇది 5వ పాము కూడా చాలా పెద్దగా ఉన్నట్లుంది. సౌండ్ చాలా ఇక్కడికి వినిపిస్తోంది అసలు అందులో నుంచి. ఒకసారి అడవి చూద్దాం. ఇక్కడ అడవి ఇక్కడ నుంచి మొత్తం ఈ అడవి ఇదంతా ఒకసారి చూపించండి. దట్టమైనటువంటి అడవి ఇది. ఈ అడవి చూడండి. ఈ అడవిలో ఈ పాములు ఇవన్నీ కూడా వదిలిపెడుతూ ఉంటారు. చాలా దట్టమైనటువంటి పుట్టపర్తికి దగ్గర ఒక దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఇది ఉంది. ఇప్పుడు ఆ పాము వదిలే దృశ్యాన్ని చూద్దాం మనం ఒకసారి. ఇది కూడా నాగుపాము అని చెప్తున్నాడు మూర్తి గారు. చూడండి ఎంత బుసకొడుతుంది చూడండి. లోపలే బుసకొడుతోంది అసలు. ఆ సంచిలో నుంచి బయటకు వచ్చే ముందు 3 రోజుల పాటు బందీగా ఉంది కాబట్టి చాలా అసలు అబ్బో ఎంత పెద్ద ఉంది చూడండి. చూపించు. చూడండి అది కొరకడానికి చూడు దానే కొరుక్కుంటోంది అసలు. చూడండి ఎంత డేంజర్ చూడండి. డేంజర్ పాము పడగతో లోపలికి వెళ్ళిపోయింది. కొండ చిలువ అనగానే మనకు చాలా భయం వేస్తుంది. మామూలుగా సినిమాల్లోనూ లేకపోతే ఎక్కడన్నా కానీ అటవీ ప్రాంతాలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. నిన్న ఈ జానకంపల్లి పుట్టపర్తి పక్కనే ఉన్నటువంటి జానకంపల్లిలో ఒక అమ్మవారి ఆలయంలోకి వచ్చి చేరుకుంది ఈ కొండ చిలువ. ఈ కొండ చిలువను వెంటనే అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల వాళ్ళు ఏదో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ లో వచ్చేసింది. అప్పుడు భయపడి వాళ్ళందరూ కూడా మూర్తి గారికి ఫోన్ చేస్తే మూర్తి గారు వచ్చి నిన్న పట్టుకున్నారు. నిన్న సాయంత్రం పట్టుకొని ఈ సంచిలో బంధించి ఈ రోజు ఇక్కడ వదలడానికి తీసుకొచ్చారు. ఇప్పుడు కొండ చిలువను మనం ఇప్పుడు వదులుతున్నాడు, చూద్దాం ఒకసారి. కొండ చిలువ కొండ చిలువ రైట్. ఎంత బరువు ఉంది ఇది కొండ చిలువ? కొండ చిలువ ఎంత బరువు ఉందన్న? ఇది 15 కేజీల కొండ చిలువ ఇది. చూడండి ఇప్పుడు ఈ అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నా. తర్వాత పొడవు ఎంత ఉంది? ఇది నాకు 10 అడుగులు కనపడింది. ఇప్పుడు ఇంకా ఎంత పొడవు ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మైదానంలో వదులుతా. రైట్, ఓకే. వద్దులే, వెళ్ళిపోతుందేమో. మీరు పైకి వచ్చి కొండ చిలువ చూడండి వస్తుంది బయటికి. చూడండి అదిగో సంచిలో చూడండి. ఒక్కొక్క సంచిలో నుంచి బయటకు వస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. చూడండి ఎంతలా ఉంది చూడండి కొండ చిలువ. నిజానికి ఇది ఈ పాము చిన్న గొర్రెల్ని ఇట్లాంటి వాటిని మింగేటటువంటి కొండ చిలువ ఇది. గొర్రెలు కానీ మేకలు కానీ తర్వాత చిన్నపిల్లలు కూడా చాలా వరకు కొన్ని పాములు మింగుతున్నాయి. చాలా భారంగా కదులుతూ ముందుకు పోతోంది ఈ కొండ చిలువ. కెమెరామెన్ షాకీర్ తో ఉద్దండం చంద్రశేఖర్, వెన్నెల న్యూస్ టీవీ, పుట్టపర్తి.